ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 20వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే విప్రో టాప్ లూజర్గా ఉంది, 7.41% నెగిటివ్గా ఉంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ రియాలిటీ, మీడియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా ఎఫ్ఎంసీజీ, ఎంఎన్సీ, ఇండియా కన్సంప్షన్ అనేది గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 80% ఇండియన్ సెక్టార్స్ స్టిల్ బేరిష్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే సౌత్ కొరియా, యుఎస్ మార్కెట్స్, ఏషియా మార్కెట్, జపాన్, జర్మన్, యూరోప్, ఫ్రాన్స్, చైనా A50 ఫ్యూచర్స్ ఇక్కడ దాకా నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. హాంకాంగ్, లండన్, రష్యా మాత్రం స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక యూఎస్కు సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఇంటెల్, సేల్స్ ఫోర్స్ ఇంక్, యునైటెడ్ హెల్త్, వాల్ట్ డిస్నీ ఇవన్నీ కూడా టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా IBM, అమెరికన్ ఎక్స్ప్రెస్, హనీవెల్, జేపీ మోర్గాన్, మైక్రోసాఫ్ట్ అనేది మైనస్ గెయిన్స్తో క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున యుఎస్ మార్కెట్స్కి హాలిడే ఉంది. ఇక నిన్నటి రోజున చైనాకు సంబంధించిన జీడిపి డేటా అనేది రిలీజ్ అయింది. సో ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే ఈసారి కొద్దిగా తగ్గింది, బట్ ఇది ఫోర్కాస్ట్ చేసిన నెంబర్ అనేది ఇవ్వడం గమనార్హం. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు ఆర్బీఐ మార్కెట్ బారోయింగ్ యాక్షన్స్ అనేది సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఎనీహౌ పెద్దగా మేజర్ ఈవెంట్స్ అయితే ఏం కనిపించట్లేదు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏయూ బ్యాంక్, పెర్సిస్టెంట్, SRF, యునైటెడ్ స్పిరిట్స్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అవర్స్లో కనుక రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశాయంటే ఈ స్టాక్స్లో వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్ అండ్ సెయిల్ ఈ రెండు కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ అనేది ప్రాబ్లీ బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే ఇండిగో నిన్నటి రోజున టాప్ గెయినర్గా క్లోజ్ అయింది. టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా విప్రో, రిలయన్స్, TMPV, మ్యాక్స్ హెల్త్, ఎటర్నల్, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో నిన్నటి రోజున స్లైట్గా ఏంటంటే వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ టెక్ మహీంద్రా, TI ఇండియా, టొరెంట్ ఫార్మా, LTF దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ కొద్దిగా అప్ సైడ్ వెళ్తాయని చెప్పేసి పార్టిసిపెంట్స్ లాంగ్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. బ్యాంక్ ఇండియా, హీరో మోటార్ కప్, టాటా టెక్, జైడస్ లైఫ్, జిందాల్ స్టీల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు కవర్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే కవర్ చేస్తారో కొద్దిగా బౌన్స్ అనేది జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. విప్రో, ఆర్బీఎల్ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, కేఫిన్ టెక్, యునోమిండా దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. అంటే ప్రైస్ అనేది తగ్గిపోతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వీటిల్లో ఇంకొంచెం కిందకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే షార్ట్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు. మ్యాక్స్ హెల్త్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఆల్కెమ్ ల్యాబ్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే లాంగ్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు చిన్నగా ఎగ్జిట్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. టోటల్గా ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 22%, షార్ట్ సైడ్ 62%. మొత్తం మీద కొద్దిగా బ్యారిష్ సైడే వ్యూ అనేది ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున డోజీ అనేది ఫామ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంది. ఈరోజు మంగళవారం అయితే నిఫ్టీ 50లో ఎక్స్పైరీ అనేది ఉంది. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే FIS యాజ్ యూజువల్గా ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. స్టాక్స్లోనేమో బ్యారిష్గా ఉన్నారు. క్లయింట్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు. ప్రొపరేటర్ వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. DIS ఇండెక్స్ ఫీచర్స్లో స్లైట్గా బులిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. స్టాక్స్లో కూడా బులిష్గా ఉన్నారు. FIS మొత్తం మీద 3,263 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. DIS ఏమో 4,234 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది.
ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున 4% అనేది వోల్టాలిటీ పెరిగింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ వోల్టైల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ ఈ మధ్య ర్యాలీ చేసింది, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజునైతే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది. దాని తర్వాత ఈ రోజు ఏంటంటే ఫ్లాట్గా ఉంది. మనం చూస్తున్న సమయానికి 11 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నిఫ్టీ 50 నిన్నటి రోజున 25,500 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 25,417 అనేది డౌన్ సైడ్ సపోర్ట్ కనిపిస్తుంది. 25,773 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,469 ఇంపార్టెంట్ సపోర్టు, 60,226 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,167 ఇంపార్టెంట్ సపోర్టు, 84,195 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. ఎనీహౌ ఈరోజు ఇది ప్రీవియస్ క్లోజింగ్ కదా, గ్యాప్ అప్ అయింది స్లైట్గా. మనం చూస్తున్న సమయానికి 39 పాయింట్లు పాజిటివ్గా ఉంది. సో ప్రస్తుతం నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,606 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,596 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఒక 10 పాయింట్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫీచరు మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ ఆల్ టైమ్ హైలో అయితే ట్రేడ్ అవుతుంది. ఇక న్యాచురల్ గ్యాస్ స్ట్రాంగ్గా రికవరీ అనేది జరిగింది. అయితే ఇండివిజువల్ స్టాక్స్ చాలా న్యూస్లో ఉన్నాయి. ఎల్టీఐ మైంట్రీ, సియాట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్, యూపీఎల్, హెచ్పిసిఎల్, యాంబర్ ఎంటర్ప్రైజెస్, సాంఘ్వి మోటార్స్ అనేది ఇవి న్యూస్లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సమరీ అంటే ఈ కంపెనీలో ఉన్న న్యూస్ పాజిటివా, నెగిటివా, న్యూట్రల్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. ఈ లింక్ అనేది కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో కూడా పిన్ చేస్తున్నాను, చూడండి. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తుండగా లోవర్ టైం ఫ్రేమ్లో సెల్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. సో ఇండికేటర్స్ నుంచి పెద్దగా స్ట్రెంత్ అనేది కనిపించట్లేదు. ఇక ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏడీఆర్ సెంటిమెంట్లో ముఖ్యంగా ఐటీ సెక్టర్ అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్ పాజిటివ్గా కనిపిస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ అనేది పరిశీలన చేసినట్టయితే స్టిల్ బ్యారిష్గానే ట్రేడ్ అవుతున్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్లైట్గా గ్యాప్ అప్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఎనీహౌ ఈరోజు నిఫ్టీ 50 ఎక్స్పైర్ అయింది. ప్రస్తుతానికి 25,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో నిన్న మొన్న అంతకుముందు రోజు అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ డిప్ అయిన తర్వాత కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. ప్రాబబ్లీ అదే ట్రెండ్ అనేది కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డిప్ అయిన తర్వాత మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర నుంచి కూడా బౌన్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.